Hello, hi viewers. Welcome to TFPC. This is Karthik. So, ఈరోజు we are here with చౌర్యపాఠం అనే మూవీ టీమ్ మన ముందు ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ ద ఫిలిం. ఎలా ఉన్నారు? మొత్తం 4 అంటే చాలా లెందీ క్వశ్చన్స్ ఏమో, అడిగేది టైం అంతా డ్యూరేషన్ దానికే పోతుంది. అండ్ ఈ పేరేమో కార్తిక్ సుబ్బరాజు. కార్తిక్ అండి, సుబ్బరాజు కార్తిక్ సుబ్బరాజు లాగా డైరెక్టర్ తెలుసుగా మీకు? అంటే నాకు అంత డైరెక్షన్ రాదన్నా, కానీ థ్యాంక్స్ ఆయనతో పోల్చినందుకు. నాకు ఆయన అంటే బాగా ఇష్టం. అండ్ స్టార్టింగ్ విత్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో హాయ్ సార్. హలో అండి. టీజర్ కానీ ట్రైలర్ కానీ వీఆర్ ఫైండింగ్ అవుట్ సమ్ డిఫరెంట్ ప్లాట్స్ అండ్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ద ఫిలిం విచ్ ఆర్ అంటే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ టైప్ ఆఫ్ సినిమాలా ఉంది అని అనుకునే లోపు ఏదో ఒకటి ట్విస్ట్ థాట్ అనేది కనిపిస్తుంది. సో వాట్స్ బిహైండ్ ఇట్ అనేది మీరు నాకు ఎలాగో చెప్పరు, నేను అడిగినా సరే సినిమా చూడంటారు. బట్ వాట్స్ యువర్ థాట్ అబౌట్ చౌర్యపాఠం అంటే ఏం చెప్తారు? ఒకటి, మీరు అర్థం కాలేదు మమ్మల్ని టెన్షన్ పెట్టారు. ట్రైలర్ ఏమో అన్ని చెప్పేసాం అన్నట్టు అనిపించింది ట్రైలర్ లో. అన్ని చెప్పేసి నేను అందుకే కొన్ని క్లూస్ కూడా ఇందాక చెప్పాను. సో ట్రైలర్ వాట్స్ బిహైండ్ ఇట్ అంటే కొత్త సినిమా, అందరం కొత్త వాళ్ళము, ప్రాబ్లీ లైక్ స్కేల్ వైజ్ కొంచెం చిన్నదేమో కానీ బట్ కథ మాత్రం ఇట్ ఈస్ మంచి కథ, పెద్ద కథ. సో ఆడియన్స్ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళాలి, ఆడియన్స్ కూడా మా వరకు తెయాలి, థియేటర్ వరకు అని చెప్పే ప్రయత్నంలో ట్రైలర్ మొత్తం స్టోరీ, ఆల్మోస్ట్ మొత్తం స్టోరీ చెప్పేసాము. అండ్ అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అని చెప్పే ఇంకా చాలా ఉంది థియేటర్ లో చూడడానికి. అలాంటి ట్రైలర్ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ట్రైలర్ ఎంతైతే ఎంగేజింగ్ గా అండ్ ఎంత ఎంటర్టైనింగ్ ఉందో మూవీ కూడా అలాగే ఉంటుంది. ఓకే, సో యువర్ ప్రెసెన్స్ యాక్చువల్లీ చాలా వెల్ నోన్ గా అనిపించింది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినట్టు. చాలా మంది, ఒకవేళ నాకైతే పర్సనల్ ఒపీనియన్ అది అనిపించింది బ్రో. సో వాట్స్ యువర్ కాల్ ఆన్ చౌర్యపాఠం అంటే ఏం చెప్తారు? వై? బికాస్ టైటిల్ జస్టిఫికేషన్ అనేది చాలా మంది స్వామి రారా కైండ్ ఆఫ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కానీ అది ఇక్కడ లేదు. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ చౌర్యపాఠం? చౌర్యపాఠం ఇస్ డెఫినెట్లీ ఏ డిఫరెంట్ ఫిలిం. అదే చాలా మంది కొత్త వాళ్ళు అన్నారు. మీకు ట్రైలర్ చూసాక మీకు అది రాలేదు కదా ఫీలింగ్? నాదే కాదు, ఎవరిది రాదు. బట్ ఆల్మోస్ట్ అందరూ డెబ్యూటెంట్సే ఈ ఫిలిం. మీరు పోస్టర్లో చూసే కింద వాళ్ళు మేజర్ అందరూ డెబ్యూటెంట్సే అవును మన ఫిలిం స్టార్ట్ అయినప్పుడు. బట్ ఎవరు అలా చేయాల, చాలా మెచ్యూర్డ్ పీపుల్గా, మెచ్యూర్డ్ యాక్టర్స్ లాగా ఎన్నో ఫిలిమ్స్ చేసిన వాళ్ళలాగా చేశారు. మేబీ అది మేము చేసాం, ఇంకోటి డైరెక్టర్ కూడా లాగాడు. మొత్తం క్రెడిట్ నేనే తీసుకోవట్లా, కొంత క్రెడిట్ ఆయన కూడా. అంటే యాజ్ అ ప్రెసెన్స్ గా మీకు క్రెడిట్ ఉందని చెప్పచ్చు. నేను వాట్ ఐ ఫీల్ ఈజ్ ఐమ్ నాట్ ఎక్కువ చెప్పట్లేదు, బట్ యాక్టింగ్ ఈజ్ సంథింగ్, ఇట్స్ నాట్ సమ్మన్ విల్ టెల్ అస్. కొంచెం మనలో ఉంటే దాన్ని కొంచెం డైరెక్టర్ ఎన్లైట్ చేయగలరు. అసలు ఏమీ లేకుండా అది రాదు కదా. సో నాట్ ఓన్లీ యాక్టింగ్, ఎనీ ఆర్ట్ ఫామ్ అది మనలో కొంచెం ఉండాలి అని నేను ఫీల్ అవుతాను. సో దాంట్లో దిస్ నాట్ వన్ డే, నాకేమి వన్ డేలో రాలేదండి. సో ఐ బీన్ స్ట్రైవింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. యాక్టింగ్ నేర్చుకోవాలి, తర్వాత సినిమాలు చూస్తాను, వర్క్షాప్ చేస్తాను. నేను ఒక సీన్ ఇస్తే నన్ను నేనే పెర్ఫామ్ చూసుకుంటాను. సో దట్స్ హౌ ఐ అచీవ్డ్. మీరు ఇప్పుడు చూసే 2.5 minutes 3 minutes మీకు ఎంత చిన్నగా నవ్వుకున్నారో, ఎంజాయ్ చేశారు కదా. ఈ 2.5 minutes చేయడానికి మీరు 2 years కష్టపడ్డాం. యాక్చువల్లీ చాలా క్రిస్పీ కట్ అనమాట ట్రైలర్, టీజర్ కంప్లీట్ గా. చాలా అంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ డన్ అండ్ డస్టెడ్ లా అనిపించింది. అది కాదు, అది ఇంకా చాలా ఉంది సినిమాలో. దాంట్లో చూపించింది ఒక కొంత పార్టే, చాలా ఇంకా సినిమాలో చాలా ఉంది. ఓకే ఓకే. సో హౌ ఆర్ యూ ఆఫ్టర్ ప్రసన్న? ఆల్ గుడ్. యాక్చువల్లీ ఐ వాస్ ఇది నాకు మోస్ట్ అవైటెడ్. నాకు పర్సనల్ గా దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ దట్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్. ఈ అవుట్పుట్ చాలా బాగుందని నాకు తెలుసు. అండ్ నాకు పర్సనల్ గా హౌ ఐ యామ్ ఆన్ స్క్రీన్ అండ్ హౌ ఐ పర్ఫార్మ్. సో దీనికోసం చాలా వెయిట్ చేశాను. ఇప్పుడు April 18th వస్తుంది. తర్వాతనే బికాస్ ఎవ్రీబడి ఈస్ ఆస్కింగ్ వై సో స్లో ఇన్ సైనింగ్ ప్రాజెక్ట్స్. సెలెక్టివ్ గా ఉండాలని కాదు, అది అలానే అవుతుంది. ఇఫ్ ఇట్స్ అ డెఫినెట్ యెస్ ఐ విల్ టేక్ ఇట్ అప్. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత విత్ ఆల్ ది ఆప్షన్స్ ఐ హ్యావ్ ఐ విల్ టేక్ ఇట్ అప్ అగైన్. సో దట్స్ హౌ కాన్ఫిడెంట్ ఐ యామ్ ఆన్ ఈ ప్రాజెక్ట్ గురించి. సో సెలెక్టివ్ ప్రాజెక్ట్స్ అంటున్నారు, అంత నేను సెలెక్టివ్ గా చేయట్లేదు. అన్ని టైం తీసుకుంటున్నారు కదా, సెలెక్టివ్ గా ఉండాలి. యాజ్ ఆడియన్స్ గా టైం తీసుకున్నారు కాబట్టి అంత సెలెక్టివ్ పాయింట్స్ ఏం దొరికాయి చౌర్యపాఠంలో యాక్సెప్ట్ చేయడానికి అని?
ఇది నేను ఫస్ట్ సైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది తెలుగులో యాజ్ అ మూవీ. సో అప్పుడు ఇట్ వాస్ అ ఫుల్ అండ్ క్యారెక్టర్ ఫర్ మై డెబ్యూ. అండ్ లవ్ స్టోరీ మాత్రమే కాదు, అన్ని ప్రెడిక్టబుల్ స్టోరీ కూడా కాదు. అబ్బాయి అండ్ దెన్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ అమ్మాయి, ట్రావెల్లో వెళ్తారు, అలా కాకుండా ఇట్ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ప్లాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఇఫ్ ఐ ఫీల్ ఇది మూవీ చేస్తే నేను చూస్తా అని నాకు అనిపిస్తే, సో దట్ ఈస్ అ ప్రాజెక్ట్ దట్ హావ్ టు బి పార్ట్ ఆఫ్. అప్పుడు వేరే వాళ్ళు కూడా చూస్తారని కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో నజ్వల్ బాయ్స్ సినిమా చూసారు కదా, అది డిఫరెంట్ కాన్సెప్టే కదా ఆబ్వియస్ గా. అలా కానీ నేను దాంతో కంపేర్ చేసి ఊరికి ఎగ్జాంపుల్ గా చెప్పాను. మన ఫిల్మ్ జనరల్ గా చెప్తున్నాం, మన ఫిల్మ్ కి దానికి ఏం కంపారిజన్ లేదు. అండ్ మోర్ ఓవర్ వాట్ యు ఆర్ సేయింగ్ అర్థమైంది. కంటెంట్ వైజ్ గా ఏదైనా కంటెంట్ కొత్తగా కొత్తగా ఉంటే యాక్చువల్లీ వి డోంట్ నో అబౌట్ ఒక్కళ్ళు కూడా మనకు తెలియదు. గట్టిగా మాట్లాడితే ఇప్పటికీ వాళ్ళ పేర్లు తెలియదు, పేర్లు తెలియదు అంతే. ఓకే సినిమా క్రియేటెడ్ పీపుల్ అని సో చెప్పచ్చు. ప్రాజెక్ట్ ఆర్ క్యారెక్టర్ పేరు పైన ఇఫ్ యూర్ ఫేమస్ ఆర్ నోటెడ్ ఆల్సో, దట్స్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ సక్సెస్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ నో అవర్ నేమ్. సో అలా ముందుకు వెళ్తుంది. yes. ఓకే, సో హాయ్ సార్, హౌ ఆర్ యు సార్? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఆఫ్టర్ ఈగల్ మచ్ అవైటెడ్ ఫిల్మ్ అనిపిస్తుంది మీ కెరియర్ వైజ్ గా. డెఫినెట్లీ చౌరపాటం యాక్చువల్గా ఈగిల్ టైం చేస్తున్నప్పుడు కూడా we were doing the score, so we had a very keen and precise idea. Indra was very much enthusiasm, lot of enthusiasm. ప్రతి రోజు ఫోన్ చేసి మనం స్కోర్స్ ఎట్లా చేస్తున్నాము, he had that passion upon the film and the script, and we believe that script will definitely talk to the audience. And Nikhil Goda, the way he narrated the film and the screenplay and the story that was brought up by Karthik Gattamneni, I should say fantastic. And the film kuda oka beauty ni add chesindi Payal. She adds a second half follow, she adds the beauty movie ki a different twist anamata. So I believe that this film will definitely give a breezy atmosphere. బ్రీజీ చిల్స్ అంటే అంటే హ్యాపీగా ఫిలింకి వచ్చి చక్కగా చూసి టెన్షన్స్ ఏమీ లేకుండా క్లియర్ అయిపోయి హ్యాపీగా మళ్ళీ బయటకు వచ్చేస్తాడు అన్నమాట ఆడియన్స్. అంటే అంత బ్రీజీగా, అంత కూల్గా, చక్కగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మ్యూజిక్ కూడా అట్లాగే మేము డెవలప్ చేసుకుంటూ వచ్చాం. కంప్లీట్ వేరియేషన్. ఈగిల్కి ఒకలా మ్యూజిక్ ఉంటే దీనికి కంప్లీట్ డిఫరెంట్ లా ఉంటుంది. మ్యూజిక్ అనేది బాగా అండర్రేటెడ్ అని ఫీల్ అవుతుంది. ఎందుకంటే చాలా అండర్రేటెడ్ అంటే ఫిలిం కూడా చాలా అండర్రేటెడ్ గా ఫీల్ అవుతారు. బట్ ఆ ఫిలిం కి ఆర్ఆర్ఏ బాగా ఎసెట్, వన్ ఆఫ్ ది ఎసెట్. అండ్ ఫోటోగ్రఫీ డిఓపి అండ్ దిస్. ఇప్పుడు మన ఆర్ఆర్ లో, మన ట్రైలర్ ఆర్ఆర్ లో కూడా చూసారు కదా, టోటల్ గా వేరియేషన్స్, టొనాలిటీ అన్ని డిఫరెంట్. హి డిడ్ ఎ ఫినామినల్ జాబ్ ఫర్ దిస్ ఫిలిం. ఓకే, అండ్ సార్ రాజీవ్ కనకాల గారిని పెట్టారు. అండ్ ఆ క్వశ్చన్ అడగద్దు, అంటే బతికే ఉంటారు, బతికే ఉంటారు. అది డిఫరెంట్ సైడ్ అయితే యాక్చువల్లీ రాజీవ్ కనకాల గారిది వైల్డెస్ట్ సైడ్ అనేది మేము రీసెంట్ టైమ్స్ లో లవ్ స్టోరీలో విట్నెస్ చేసాము. ఇస్ యాంగర్ అంటే కంప్లీట్ గా. ఇందులో టీజర్ చూస్తున్నప్పుడు ఒక షార్ట్ అలా అనిపించింది, ఒక డైలాగ్ డెలివరీతో ఆ ఫీల్ అయితే తీసుకొచ్చారు. కంప్లీట్ గా కామెడీగా ఉంటుందా క్యారెక్టర్, లేకపోతే అంటే అంత ఎక్స్ట్రీమ్ అయితే ఉండదండి. లవ్ స్టోరీ వెరీ ఎక్స్ట్రీమ్. అది ఎక్స్ట్రీమే అంటే వైల్డ్ సైడ్ ఏమన్నా ఇందులో లేదు, రెండు ఉంటుంది ఇందులో. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ సీరియస్నెస్ కూడా ఉంటుంది ఆయన క్యారెక్టర్. సో ఇట్ ఈస్ అ బ్లెండ్ ఆఫ్ బోత్. అండ్ మీకు కంప్లీట్లీ ఇట్లా ఎంటర్టైనింగ్ ఆర్ ఫుల్ క్యాండిడేట్ లాగా ఉండదు, అట్లా అని కంప్లీట్లీ ఇట్లా సీరియస్, ఇంకా ఆయన ఒక్కడే సీరియస్ అన్నట్టు ఉండదు. ఆయన క్యారెక్టర్ ఒక వెరీ యూనిక్ క్యారెక్టర్, పెక్యులియర్ క్యారెక్టర్ ఉంటుంది ఆయనకి. ఇప్పుడు చేసిన వాటిల్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. సో అది చాలా బాగా వచ్చింది. ఆయన ఎంజాయ్ చేశారు చేసేటప్పుడు, మేము చూస్తున్నప్పుడు స్క్రీన్ లో చాలా ఎంజాయ్ చేసాము. సో ఇట్ వర్క్ అవుట్. ఓకే, సో ఇందాక అంటూ చౌర్యపాఠం గురించి, లేకపోతే మీరు చూపించిన ట్రైలర్ ఆర్ టీజర్ కట్స్ లో కానీ సో మంది క్యారెక్టర్స్ ఉన్నారు. స్టోరీ డ్రివెనా లేకపోతే యాడ్ అయిన ఎలిమెంట్స్ అంటారా? స్టోరీ డ్రివెనే మీకు కంప్లీట్లీ స్టోరీ డ్రివెన్. ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కానీ, ఎలిమెంట్స్ కానీ, సీక్వెన్సెస్ కానీ, దర్ ఆల్ ఫ్రమ్ ద స్టోరీ. ఎక్కడ ఫోర్స్ ఫిట్ అనేది ఏం ఉండదు. అంటే ఇందాక మేము అన్నట్టు ఇంకొక ఆకు తింటావా
అని ఆయన ఉన్నారు. అదే మన అరవింద్ సమేతలో ఆయన కాదు, యాక్చువల్లీ ఈయన మన అంజీ గారు. సో ఆయన్ని ఒకలాగా అనుకుంటున్నారు మీరు. సలీమా ఓకే, సలీం ఫేకు. సేమ్. ఈజ్ నాట్ ద సేమ్ గై. సారీ, నేనే తప్పు చెప్పాను. నో ఇట్స్ ఓకే ఫైన్. ఆయన ఓకే, నేనే కన్ఫ్యూజ్ Yeah. ఓకే. సో టేకింగ్ అంటే డెబ్యూట్ ఫిలిం అయినా సరే ఏదైనా ఒక మంచి మెమరబుల్గా యాజ్ అ స్టార్ట్గా మనకు గుర్తుండిపోయే ఫిలిమ్స్ అయితేనే కెరియర్కి బాగా వెళ్ళిపోతుంది. రేపొద్దున్న అంటే ఇన్ అ ఫ్యూచర్ చాలా ఫిలిమ్స్ చేసిన తర్వాత మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిన తర్వాత ఈ సినిమా చూడాలి అని ఒక ఇంట్రెస్ట్ రావాలి ఎవరికైనా సరే, మీ ఫ్యాన్స్కైనా ఎవరికైనా. సో చౌర్యపాఠం విల్ బీ ఇన్ దట్ టాప్ ఆఫ్ ది లిస్ట్. లిట్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థ్యాంక్ యూ అంత మాట అన్నారు. లైక్ యా ఎవరు ఎలా ఉంటారు? యా థ్యాంక్ యూ. బట్ యా డెఫినెట్గా చౌర్యపాఠం ఇదే కాదు, ఇంకొక 10 ఫిలిమ్స్ చేసినా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే దిస్ ఇస్ మై కెరియర్స్ టాప్ అనుకుంటా. ఎందుకంటే ఎక్కడో లైఫ్లో కొన్ని ఫిలిమ్స్ చేశాక ఒక మైల్ స్టోన్ ఫిలిం అని ఒకటి వస్తుంది. మేబీ నాకు ఫస్టే వచ్చింది. ఎందుకంటే ఒకటి టెక్నికల్ వైజ్ వీళ్ళందరూ ఉండడం ఒకటి అడ్వాంటేజ్, అయితే ఇలాంటి స్టోరీ రావడం కూడా ఒక అడ్వాంటేజ్. ఇది బాయ్ టు నెక్స్ట్ డోర్ స్టోరీయే, కాకపోతే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. అలానే బాయ్ టు నెక్స్ట్ డోర్ లవ్ స్టోరీ కాదు, అలానే పూర్తిగా థ్రిల్లర్ కూడా కాదు. ఇట్స్ అన్ ఆల్ మిక్స్ కైండ్ ఆఫ్ స్టోరీ. సో డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్. ఇప్పుడు కొన్ని సినిమాలు అలా నిలిచిపోతాయి కదా, వాళ్ళు అటెంప్ట్ చేశారు, బాగా చేశారు. దాంట్లో ఇది వన్ ఆఫ్ ద థింగ్ ఉంటుంది. రీసెంట్గా మాకు ఒక చిన్న బూస్ట్ ఏమి ఇచ్చిందంటే సైమా వాడు ఏప్రిల్లో రిలీజ్ అయిన నేషనల్ ఫిలిమ్స్ అన్ని వేసి మా దాంట్లో మమ్మల్ని ట్యాగ్ చేశారు. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఒకటి వచ్చింది తమిళ నుంచి, మలయాళం నుంచి బజూకా ఏదో ఒక సినిమా వచ్చింది. ఇలా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ మాది కూడా ఒక ట్యాగ్ చేస్తారు. సో అంటే ఇక్కడ ఆల్రెడీ ఏప్రిల్లో తెలుగు సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇంకొక వేరే తెలుగు ఘాటి అనుష్క గారు బిగ్ స్కేల్ ఫిలిమ్స్, అంది స్మాల్ ఫిలిం కదా అయినా కూడా దే యాడెడ్, ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో యా, చిన్న పెద్ద లేదు, సినిమానే లేదు, సినిమానే ఏదైనా 3 రోజులే. యా దట్స్ ప్రెజెంట్. యా అప్పుడు నాకు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అదే ఏదైనా సరే తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఇంద్ర గారు? We both started together because debut ki name sign చేసినప్పుడు he also, for him this is the first project, for me also this is the first project. Only differences అప్పుడు నాకు తెలుగు రాదు, ఇప్పుడు వస్తుంది. through this project I've learned చాలా బాగా నేర్చుకున్నారు. ప్రసన్నవదనంకి I dubbed, దీనికి కూడా dub చేశాను. నాకు ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది, because when they say they live here but they don't speak, how is my question అంటే ఎలా స్టేట్ మొత్తం అదే కదా మాట్లాడుతుంది, హౌ ఇస్ దట్ యు డోంట్ లెర్న్? యాక్చువల్లీ మీకు తెలియదు ఏంటంటే, అంటే నార్త్ నుంచో లేకపోతే ఎక్కడ అవుట్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే ట్రై చేసి ఇంకా తెలుగు మాట్లాడుతుంది. అవును, ఐ గెస్ వాళ్ళకి ఇంకా ఈజీగా చాలా ఉండాలి. మంది. అండ్ when తెలుగు ఇస్ యువర్ మదర్ టంగ్, హౌ డు యు నాట్ స్పీక్ ఇస్ ఆల్వేస్ మై క్వశ్చన్. అంటే ఎలా అవుతుంది అనేది. ఇంగ్లీష్ గ్రేట్ అండి మాకు తెలుగు పీపుల్ కి. నాకు కూడా చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే మా టైటిల్ కావాలని ఇలా పెట్టాడు. అందరూ క్రాక్ చేయాలి. టైటిల్ డ్రివెన్ గురించి అడగదాం అనుకున్నా. సో సార్ నెక్స్ట్ శౌర్యపాఠం ఆ టైటిల్ పెట్టాలని ఎందుకు అనిపించింది? వెరీ యాప్ట్ ద స్టోరీ. టైటిల్ శౌర్యపాఠం అంటే చాలా మంది వినడానికి విచిత్రంగా ఉంటది, అది అర్థం కాదు. అది అనిపించింది ఇనిషియల్లీ. నేను టైటిల్ పెట్టేటప్పుడు ఎలాంటి టైటిల్ పెట్టాలి ఏంటి అనే ఉంటది. ఏదో ఊరికే సంస్కృతం సాంస్క్రిట్, చౌర్యము అనేది సాంస్క్రిట్ నుంచి డిరైవ్డ్. సో చౌర్య పాఠం అనేది బికాజ్ ఇట్ ఫెల్ట్ వెరీ యాప్ట్ టు ద స్టోరీ అండ్ స్క్రిప్ట్, దాని గురించి ఈ టైటిల్ పెట్టాము. మామూలుగా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన క్రాక్ చేయలేకపోయారు. చాలా పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆయన ఆలోచించి ఇనిషియల్గా ఆయన చౌర్య అంటే హీరో పేరా అని అనుకున్నారు, క్యారెక్టర్ పేరు అనుకున్నారు. చౌర్య అంటే క్యారెక్టర్ పేరు అనుకున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ అదే, అంటే క్యారెక్టర్ నేమ్ అదే హీరో పేరే ఉంటదేమో మాక్సిమం అని చెప్పేసి నేను అదే అనుకున్నా. సో చౌర్య అంటే నాకు అంత ఐడియా లేదు. అదే ఇంకా రాబరీ ఇందాక మీ రీల్లో చూసాను, అంశు గారితో చేసింది. బాగా సాంస్క్రిట్ వచ్చిన వాళ్ళకి అది అర్థమైపోతుంది. చిన్నజీయర్ స్వామి గారు ఒకసారి చూసారు పోస్టర్, ఆయనకి అర్థమైపోయింది దొంగతనం పాఠాలా అని అన్నారు. బేసికల్ గా వాళ్ళు సాంస్క్రిట్. సజ్జనార్ గారు కూడా హీ అండర్స్టూడ్. ఓహో యా, సజ్జనార్ గారు సర్ప్రైజింగ్లీ హీ ఆల్సో అండర్స్టూడ్.
కొంచెం మైండ్ పెట్టాలంటే. అంటే ఈ రోజుల్లో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ 4 of you. సో ఈ రోజుల్లో సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ బ్యాడ్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, గుడ్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనే టాక్ అయితే వస్తుంది బయటికి. సో కాల్డ్ బిగ్ ఫిలిమ్స్ లైక్ ఇప్పుడు పేర్లు అంటే పుష్ప కూడా తీసుకోవచ్చు. కొంతమంది ఎలిగేషన్స్ లైక్ ఈ చిన్నపిల్లలు వాళ్ళందరూ బ్యాడ్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అన్నారు. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ చౌర్యపాఠం ఇఫ్ ఇట్ దిస్ క్వశ్చన్ అరైజెస్ ఫర్ దిస్ ఫిలిం? ఇన్ఫ్లుయెన్స్ అనేది అన్ని రకాలుగా అవుతుంది. అది మంచి సినిమానా ఆర్ సినిమాలో మంచి చూపిస్తున్నారా, సినిమాలో పోర్ట్రేల్ డిఫరెంట్ ఉందా అనేది పక్కన పెడితే, మంచి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉంటారు. ఆ సినిమాలు చూసి సినిమాలో ఏదైనా క్రైమ్ కానీ ఏదైనా సొసైటలీ నెగటివ్ థింగ్స్ ఉన్నా అవి చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు. దాన్ని మనం కంట్రోల్ చేయలేము. బట్ ఆల్ వి ట్రై టు డూ ఇస్ ఈ మూవీలో మేమేమి దొంగతనం చేయండి అని చెప్పట్లేదు. అట్లానే పాఠం అనేది ఎందుకు చెప్తున్నాము అంటే బికాజ్ వీళ్ళు దొంగతనం చేస్తారు, ఆ చేసే దాంట్లో వీళ్ళు ఎలా చేస్తారు అండ్ ఏం నేర్చుకుంటారు, ఆ పాఠం ఏంటి, వీళ్ళు నేర్చుకునే పాఠం అనేది కూడా చెప్తున్నాము. సో కాన్సిక్వెన్సెస్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అబౌట్ లెసన్స్, ఇలా చేస్తే ఇలా ఏమవుతుంది అని కాన్సిక్వెన్సెస్. అది కాకుండా జనరల్ గా మీరు అడిగిన క్వశ్చన్ కి వి యాజ్ యాక్టర్స్ ఆన్ స్క్రీన్ అంతమంది చూసేటప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంచెం ఉండాలి. బట్ అదే ఫుల్ కాదు కదా, బికాస్ ఇట్స్ అ ఫీల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు అన్ని క్రైమ్స్ అవుతుంది, న్యూస్ లో చూపిస్తారు, అయితే న్యూస్ లో చూడంగానే నేను అలా చేస్తాను, ఎవరైనా వెళ్ళి అలా చేస్తారా? అలా కాదు కదా, మనకు కూడా కొంచెం బ్రెయిన్స్ ఉండాలి. అండ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద సొసైటీ కెనాట్ బి పుట్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మీడియా. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, అలా అయితే న్యూస్ కూడా ఉంది కదా, దట్స్ ఈవెన్ మచ్ మోర్ సీరియస్, ఇన్ ఫ్యాక్ట్ రియల్. So this should be taken as entertainment, because what cannot happen in real life is what is happening in real life. అది కూడా మీరు ఇన్స్పిరేషన్ గా అంటే తప్పుది నేనేం కాదు, ఆడియన్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఆడియన్స్ అలా అంటే కొంతమంది ఈ పాయింట్ కూడా రేస్ చేస్తే సో వాట్స్ యువర్ ఒపీనియన్ అని చెప్పి తెలుసుకుందాం అని అడిగా. పూర్తిగా చెప్పకూడదు. ఇఫ్ వి సీ ది క్లైమాక్స్ ఆఫ్ ద ఫిలిం, ఆడియన్ when he comes out with a very good impression, because the director had justified the entire script in a very decent way. You know, so even though it begins with the theft annadi limelight lo kottestuna script annadi, but when you see the climax, it is properly justified that all the audience are influenced in a good way. That is 100%. అలా ముందుకే definitely. ఇన్ కేస్ ఇఫ్ ఒక క్యారెక్టర్కి ఎవరైనా పర్సనల్ కనెక్షన్ ఉంటే డెఫినెట్లీ దట్ వుడ్ ఐ వుడ్ సే ఇంద్ర యాజ్ లైక్ ఎ టీమ్ లీడ్, అట్లా కూడా తీసుకోవచ్చు. బికాజ్ ఫిలింలో లీడ్స్ ద 4 people and 5 people యాజ్ ఎ లీడ్ ఇన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదర్ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే. సో ఆ టీమ్ లీడర్షిప్ అన్నది దే కెన్ బి ఇన్స్పైర్డ్. ఓకే, సో సార్ అంటే చాలామంది తీసుకునే జానర్స్ కానీ డైరెక్టర్స్ who are at the starting stages of to make cinema, చాలా మంది డిఫరెంట్ జానర్స్ లైక్ రామ్ కామ్, లేకపోతే లవ్ స్టోరీ, హారర్, థ్రిల్లర్ ఇవే తీసుకుంటారు. కానీ ఈ జానర్ అసలు టచ్ చేయడమే చాలా యూనిక్ అంటే మీన్స్ ఇట్ మే చేస్తారు, చాలా మంది అటెంప్ట్ చేస్తారు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది అటెంప్ట్స్. అంటే ప్లాట్ పాయింట్ చాలా నచ్చింది, కూడా చాలా తక్కువ. యా ఇప్పుడు ఇది సక్సెస్ అయింది అని ఇది చేస్తే అందరికి సక్సెస్ అవ్వదు, అందరికి ఫెయిల్ అవ్వదు. యా ఐ గెట్ ఇట్. బట్ ఈ ప్లాట్ పాయింట్ అనేది వెరీ ఎక్సైటింగ్ అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎడిట్ వెల్ కదా. ఎగ్జాక్ట్లీ, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వి డ్రైవ్ ద ఫిల్మ్. అంతే ప్లాట్ ఏదైనా. ఇప్పుడు ఈ సినిమాలు, దొంగ సినిమాలు రాము గారు చేశారు, మహేంద్రత్నం గారు చేశారు, శంకర్ గారు చేశారు. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ దే డ్రివెన్. రాము గారు చేసింది క్షణక్షణం, ఇట్స్ అ డీసెంట్, వెరీ వెల్ డన్. శంకర్ గారు చేసింది మన అర్జున్ గారిది జెంటిల్మెన్. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్. కాకపోతే పర్పస్ ఇస్ డిఫరెంట్, సోషల్ మెసేజ్. సో యా, ఇప్పుడు తర్వాత మణిరత్నం గారు ఒక దొంగ అని సినిమా చేస్తారు. ఇట్స్ ఓకే, ఇట్స్ యావరేజ్ ఫిలిం. కానీ అప్పట్లోనే చాలా ట్రైన్ చేంజెస్, ఫైట్స్ ఒక డిఫరెంట్కి వెళ్ళారు. అప్పట్లోనే అరే భలే చేశారు అని అంత బాగా చేశారు. లక్కీ భాస్కర్ కూడా ఎంత బాగా చేసింది నెట్ఫ్లిక్స్ లో కానీ థియేటర్స్ లో కానీ. సో ఆ కాన్సెప్ట్ నమ్ముకుని వెళ్తున్నాం. ఇట్ డిపెండ్స్. హిట్ ఫ్లాప్ అనేది మన చేతులు లేదు. ఆనెస్ట్ గా ఒక కొత్త పాయింట్ పట్టుకున్నామా, చేసామా, అంతే. వాట్ వి ఫీల్ ఇస్ రెగ్యులర్ ప్యాటర్న్ ఫిలిమ్స్ కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ట్రై చేస్తే ఏమవుతుంది, హిట్ అయితే అప్రిషియేషన్స్ వస్తాయి.
ఇప్పుడు మలయాళం ఫిలిమ్స్ వాళ్ళు ఏం చేసినా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం బోర్గా ఉన్నా లాస్ట్ లో ఆ 5-10 minutes లో వాళ్ళు ఏదో ఒక చిన్న మ్యాటర్ వస్తున్నారు కదా భలే చేశారు. అదే ఫిలిం మన దగ్గరికి వస్తే ఈ That is a problem for industry. We can't do anything. Malayalam movies are going to be good. Yeah, అని ఉంటుంది. exactly. ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం అదే బ్రో. ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఉన్నట్లా బట్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది మలయాళం ఫిలిమ్స్ వస్తుంటే వాళ్ళు కొనేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. అదే చౌర్యపాఠం అనే ఒక తెలుగు వాళ్ళు అందరూ కొత్త వాళ్ళతో వస్తే మంచి బాయ్స్ లో హీరో పేరు చెప్పండి ఎవరికి తెలియదు కదా, దాని ప్రొడ్యూసర్ పేరు ఎవరికి తెలియదు. బట్ సినిమా ఇస్ గుడ్ కంటెంట్. ఇక్కడ మనం వస్తున్నాం అంటే ఇలాంటి ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఇలా అంటారు. ఆబ్వియస్ గా హిట్ అయితే అందరూ బ్రో ఆవేశం సినిమాలో ఫహద్ ఫాజిల్ గారు తప్ప ఎవరు తెలియదు. ఎగ్జాక్ట్లీ బ్రో. ఇప్పుడు ఇదే చౌరపాఠ్యం అని ఒక మలయాళం ట్రైల్ లాగా పెట్టి ఇది మలయాళం సినిమా తెలుగు ఇక్కడ డబ్ చేస్తే వస్తారు తెలుగు వాళ్ళు కొత్త వాళ్ళు అనే మాట రాదు కదా. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగా చేసాం, ఇట్స్ వెరీ గుడ్, డీసెంట్ ఫిలిం, సూపర్ ఫిలిం అనట్లా నేను, డీసెంట్ ఫిలిం, మంచిగా చేసుకున్నాం, హానెస్ట్గా చేసాం, పీపుల్ విల్ యాక్సెప్ట్, అదైతే నమ్మకం ఉంది. సొంత అభిప్రాయాలు ఇట్స్ అప్ టు దెమ్. సో లాస్ట్ ఫైనల్లీ 2 questions ఫర్ యూ బోత్ అండ్ 2 questions సార్ వాళ్ళు అది ఎలాగో 4 members అడగచ్చు. సో స్టార్టింగ్ మోస్ట్ ఇరిటేటింగ్ మూమెంట్ విత్ పాయల్ గారు. ఇరిటేటింగ్ మూమెంట్ విత్ పాయల్ గారా? అందరికి ఒకే కాదు అంటే మీకు చాలా కోపం వచ్చి అరే ఎందుకురా అనే ఫీల్ డేట్స్ మిస్ అయినప్పుడు అంతే మోస్ట్లీ ఏదైనా క్రిస్ప్ గా ఉండాలి. ఏదైనా ఇప్పుడు సినిమాని ఇంత బాగా చేస్తూ మరి ఈ రీజన్ నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అంటే ఆన్ సెట్ అడుగుతున్నారా? 1 out of 10. 1 out of 10 ఏంటి ఆన్ సెట్? ఆన్ సెట్ అంట లేదు ఆఫ్ సెట్ నా ప్రాబ్లం లేదు. ఆఫ్ సెట్ ఇస్ వెరీ గుడ్, ఆన్ సెట్ ఏ ప్రాబ్లం వచ్చింది. I thought you'd say the opposite. No. He's giving you 1 out of 10 marks. Tell a good answer. Yeah. Okay. Yeah, mobile obviously sometimes controversial. కాంట్రవర్షియల్ అంటే పాయల్ అసలు తాగే సెట్ వస్తుంది అసలు సరిగా చేయను. సెకండ్ సినిమాకే తాగే సెట్ కి వస్తున్న పాయల్ రాధాకృష్ణ గారు. సో ఇది కాంట్రవర్షియల్. సెకండ్ ఫిలిం కే తాగేసి. ఓకే, సో వాట్స్ యువర్ మోస్ట్ ఇరిటేటింగ్ మూమెంట్ విత్ ఇందిరా గారు? నాట్ పర్సనల్ గా అంటే ఇరిటేటెడ్ విత్ ఇంద్రా అని కాదు, బట్ ఇప్పుడు లాస్ట్ డే ఆఫ్ షూట్ ఐ స్టిల్ రిమెంబర్ అందరూ సగం వెట్ అంటే ఆ టనల్ లోపల నుంచి బయట వచ్చే సీన్ అప్పుడు అన్ని చిరాకు వస్తుంది కదా అందరి పైన, ఆర్ టనల్ లో వెళ్ళాలి అలాంటి పాయింట్ అంటే మీరు ఎందుకో నవ్వారు. బేసికల్ గా నాకు నమ్మేది ఎప్పుడు ఇరిటేషన్ తెలుసా, రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఒరిజినల్ లొకేషన్ లో షూట్ చేస్తున్నాం. అదే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ ఏంటంటే బ్రిడ్జ్ కింద ఒరిజినల్ టనల్ ఉంది అనమాట. మేము ఎక్కడో ఒక చోట నుంచి తప్పించుకుని ఈ టనల్ నుంచి వచ్చిన అది సీన్, కానీ అది ఒరిజినల్ టనల్ అనమాట. వాటర్ ఫ్లో అలాగే ఉంది చుట్టుపక్కల అంతా. కానీ అది మన ఆటోళ్ళు నీట్ గా సెట్ చేశారు. బట్ ఎంత సెట్ చేసినా అది నేచర్ రిలేటెడ్ ఉంది కాబట్టి ఆ స్నేక్స్ అన్ని ఉంటాయి కదా. నేను నిఖిల్ ఆల్రెడీ ముందు ప్యాకప్ ఒక చోట ప్యాకప్ అయ్యి ఇక్కడ లొకేషన్ షిఫ్ట్ అనమాట. ఇక్కడికి వస్తే మేము అందరం అక్కడ ఉన్నప్పుడు స్లోగా అలా పాము వెళ్ళింది చేసుకుంది. కానీ అలా ఉండదు కదా. ఇప్పుడు వీళ్ళకి చెప్తే మీరు దిగము షూటింగ్ చేయమంటారు కదా, సైలెంట్ ఓన్లీ సీన్ ఇవ్వాలి, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మార్నింగ్ కి ప్రాబ్లం ఏంటంటే సన్ రైజ్ అవుతుంది, అదేమో బిఫోర్ సన్ రైజ్ ఫినిష్ అవ్వాలి. సన్ రైజ్ అయితే లైట్ వస్తుంది, అంత పోద్ది సీన్. సో ఇప్పుడు చెప్తే టైం పట్టేస్తుంది, లేట్ అయితే అదేమో చిన్న పాము, సరే కానిచ్చేద్దాం అని చెప్పేసి చిన్న పాము పెద్ద పాము అన్న దానికి ఏం తెలుసు. అప్పుడు ఇరిటేట్ అయింది. సో పాయల్ గారిని చూస్తున్నప్పుడు అంటే మీ చిన్నప్పటి నుంచి చాలా మంది హీరోయిన్స్ చూసారు కదా, ఏ హీరో నాట్ సినిమాల్లో అండి, సినిమాల్లో మరీ డబుల్ మీనింగ్ గా తీసుకున్న తప్పు ఇదంతా. ఓకే, సో ఏ హీరోయిన్ లా అనిపించారు? పాయల్ మృణాల్ ఠాకూర్ లా ఉంది యాక్చువల్గా. ఇదివరకు కొంచెం నేను చెప్పా తనకి ఎప్పుడో తెలిసి రిలీజ్ అవ్వకముందే ఫస్ట్ ఐ థింక్ ఐఎమ్ ద వన్ హూ సెంట్ యూ దట్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ అలా ఉండేది. అప్పటికి సీతారామం ఫేమస్, సీతారామం రిలీజ్ అయింది. అది ఎవరో ఎడిట్ కూడా చేసి హీ టోల్డ్ మీ ఫస్ట్, బట్ చాలా మంది కూడా చెప్పారు అది సీతారామం రిలీజ్ అయిన తర్వాత ఆ ఎడిట్ చేసి పోస్ట్ చేసేటప్పుడు దే హావ్ ట్యాగ్డ్ మీ అండ్ హర్, సో షీ రిప్లైడ్ సేయింగ్ షీ అగ్రీస్ వి లుక్ లైక్ సిస్టర్స్ అని. ఓకే, మీరు మృణాల్ గారు కలిసి ఏదైనా సినిమా చేయాలనుకుంటే ఏ టైప్ ఆఫ్ జానర్ చేయాలో మీకుంది? జానర్ ఏదైనా పర్లేదు, ఇఫ్ యూర్ టుగెదర్ ఐ థింక్ ఇట్స్ యాక్చువల్లీ గోయింగ్ టు వర్క్.
casting paranga they really should think actually it is going to work. Okay, one final last question. So, what's your recent times best theatrical cinematic moment which you have witnessed in theaters? సత్యం సుందరం తమిళ్లో అది మేజ్ కార్తీ గారు and, కార్తీ గారు. అరవింద్ స్వామి. అది చాలా మంది ఓకే ఈయన అడిగారా సారీ అందరూ ఓకే యాక్చువల్గా తీసుకున్నారు కావాలి. అది చాలా మంది రిగ్రెట్ అయ్యారు థియేటర్ లో చూడనందుకు ఓటీటీలో చూసారు కానీ బట్ థియేటర్ లో చూసాను బట్ ఆ సౌండింగ్ కానీ ఆర్ఆర్ కానీ ద డైరెక్టర్ 96 కొంచెం గోవింద్ వసంతన్ మ్యూజిక్ అక్కడక్కడ సౌండ్ సైలెన్స్ చేసేస్తారు అక్కడక్కడ చిన్న ఎకో ఇస్తారు ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అంటే ఐ వెంట్ బ్యాక్ నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చినాయి ఇలా కదా మనం అంటే ఉండాలి సినిమా మొత్తం చూస్తే ఏముండదు ఏముండదు బట్ ఐ ఫెల్ట్ హ్యాపీగా ఉంటుంది. Yeah, సినిమా బయటకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ ఒక మంచి ఫిలిం చూసినప్పుడల్లా మనకు తెలియకుండా ఫేస్ లో స్మైల్ వస్తుంది అంటే అందరికి సంగతి తెలియదు నాకు వస్తుంది ఒక మంచి సినిమా చూస్తుంటే ఒక చిన్న ప్రైడ్ తో ఫేస్ స్మైల్ గ్లో అయిపోతుంది ఆ సినిమాకి వచ్చింది నాకు అలా Okay. కొన్ని ఉన్నాయి దాంట్లో తీర్మార్ కూడా ఉంది దాంట్లో రీసెంట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ డ్రాగన్ డ్రాగన్ ఛాలెంజ్ చేశాను నేను ఛాలెంజ్ చేసా థియేటర్లో అది కాకుండా దాని ముందు లక్కీ భాస్కర్ నేను ఆల్మోస్ట్ 3 సార్లు చూస్తుంటా థియేటర్లో. అసలు ఫస్ట్ టైం చూసినప్పుడే అది ఏదైనా సినిమాకి ఏదైనా నెగిటివ్ చెప్పచ్చు, ఆ సినిమాకి చెప్పలేము ఇప్పుడు వరకు. చాలా బాగుంటుంది మూవీ. ఓకే, సో అక్కడ ఏం లేదండి మీరు చెప్పండి. నాకు నిజంగా థియేటర్ కి ఎప్పుడు లాస్ట్ వెళ్ళాను గుర్తు లేదు. సినిమాకి వెళ్తారు మీరు అసలు? షూటింగ్ లో మొత్తం షూటింగ్ లేనా 365 days? అంటే ఇక్కడే అని కాదు, యాడ్స్ కి ఐ ట్రావెల్ అవుట్ సైడ్. అదే, సో అన్ని ఓటీటీకి వచ్చిన తర్వాత సరదాగా ఏ 6:30 7:30 కూడా సినిమాకి వెళ్తారు. ఇప్పుడు కూడా చూడండి రేపు మార్నింగ్ కొంచెం ప్రమోషన్స్ కానీ ఐ హావ్ టు సార్ట్ అవుట్ సమ్ అవుట్ఫిట్స్ అండ్ గో టు ద స్టైలిస్ట్ అని ఉంటుంది కదా. సుదర్శన్ సంధ్యకి వెళ్ళారు మీరు? సుదర్శన్ సంధ్య యు హావ్ వెంట్? ఆఫ్ కోర్స్ అంటే అప్పుడు ప్రసన్నవదనం టైంలో అలా నేను టైంలో ఆడియన్స్ లాగా అంటే నేను అలా అనట్లేదండి. ఇప్పుడు ఏదైనా ఆడియన్స్ లాగా ఇప్పుడు హైదరాబాద్ ఇస్ అ న్యూ సిటీ టు మీ. ఎవరైనా తీసుకెళ్ళాలి చెప్పండి, అప్పుడే వెళ్ళాలి. బట్ నేను ఒక్కదానే వెళ్ళాలి ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్ లో అంటే ఇట్ వాస్ నాట్ పాసిబుల్. బట్ ఎవరైనా పర్లేదు, నాకు ఫస్ట్ వెళ్ళాలి తర్వాత చూద్దాం. ఓకే సార్, యువర్ ఫేవరెట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్? అంటే పుష్ప 2 బీసీస్, అది పక్క బీసీ సెంటర్ లో చూసాను. అంటే ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ లాగా విత్ ఇన్ ద ఫ్యాన్స్ తోటి క్రేజీ వైబ్ ఉంటుంది. సమ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రాన్స్ లో వస్తారు కదా, ద వే దట్ మూవీ రియలీ టుక్ ద ఫ్యాన్స్ అన్నది అదొక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. నాకు అది అలవాటు బీసీ సెంటర్లో మూవీ చూడడం. వీ రియలీ పిక్ ద పల్స్ ఆఫ్ ద ఫ్యాన్స్, అది మనకు తెలుస్తుంది. సో పుష్ప 2 అది ఎంజాయ్ చేశాను. ఈవెన్ దో ఇట్ వాజ్ లెంగ్తీ, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ఇంకొకటి వచ్చి పర్సనల్గా ఎంజాయ్ చేసింది మాత్రం సంక్రాంతి వస్త్రం. అది అసలు నన్ను నేను మర్చిపోయి నవ్వుకున్నాను అది ఆ మూవీ. యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ లాఫ్ విత్ ద సీన్స్. అది మాత్రం మ్యాజిక్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ చౌర్య పాఠం. సో ఏం పాఠం నేర్పించారా అనేది థియేటర్లో చూడాలి. సో చాలా లీక్స్ అయితే ఇచ్చారన్నారు, నాకేం కనిపించలేదు. అంటే నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. సినిమా చూసినప్పుడు పక్క ఫస్ట్ చెప్తా సార్. అంతే, ఏదైనా పెద్ద లోడ్ ఇంత లోడ్ ఉండాలేమో. సో థ్యాంక్ యూ. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫిలిం ఒక మంచి హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయ్యి మీకు ఒక మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.